అవినాష్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి బయట విందాం. బయట ప్లే చేయండి. వాయిస్ జనరల్గా ఒక గ్రామంలో ఉన్న వైసీపీ ఆ గ్రామంలో ఉన్న టీడీపీతో తలపడడం మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఒక గ్రామంలో ఉన్న వైసీపీ ఒక గ్రామంలో ఉన్న టీడీపీతో తలపడడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవాళ ఒక గ్రామంలో ఉన్న వైసీపీ జిల్లాలోని టీడీపీ క్యాడర్ మొత్తంతో తలపడాల్సిన పరిస్థితి. జిల్లాలోని పోలీసు వ్యవస్థ మొత్తం డిఐజీ స్థాయిలో ఉన్న పోలీసు వ్యవస్థ మొత్తంతో తగలాల్సిన పరిస్థితి ఒక గ్రామ వైసీపీ. బూతులను పూర్తి స్థాయిలో క్యాప్చర్ చేసి మన ఏజెంట్లు కూర్చోకుండా బలవంతంగా ఏజెంట్ ఫారాలు లాగడం, వచ్చిన ఓటర్ దగ్గర స్లిప్లు లాక్కొని లోపలికి పోయి దొంగోటేయడం. ఇప్పటికే ఉదయం 10 గంటల నుంచి అనుకుంటా మొత్తం ఏ లెవెల్లో దొంగోట్లు పడతా ఉన్నాయో మీ అందరూ కూడా ఆధారాలతో సహా చూస్తూ ఉన్నారు. పోలింగ్ మొదలైన నెక్స్ట్ మినిట్ నుంచే దొంగోట్లు పడడం మొదలైనవి. ఉదయం 10 గంటలకట్లా ఆధారాలు కూడా బయటకు వచ్చేసినాయి. వాళ్ళు అంటున్నారు, వాళ్ళ ట్వీట్లు పెడుతున్నారంట, ప్రశాంతంగా పోలింగ్ జరిగింది పులివెందులలో అని ట్వీట్లు పెడతా ఉన్నారంట. ప్రశాంతంగా పోలింగ్ జరగలేదు, ప్రశాంతంగా ఓటింగ్ జరగలేదు, ప్రశాంతంగా దొంగ ఓటింగ్ జరిగింది, ప్రశాంతంగా రిగ్గింగ్ జరిగింది. ఇది వాస్తవం. పోలీసులు కరడుగట్టిన టీడీపీ కార్యకర్తల కంటే కూడా ఘోరంగా ప్రవర్తించారు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికలు జరగడం జరిగింది. వైసీపీ ఓటర్ అయితే వెంటనే స్లిప్పులు లాక్కోవడం, వాళ్ళ దగ్గర ఉన్న మనుషులతో పోయి దొంగోటు వేయడం. ఇంత ఘోరంగా ఎన్నికలు జరిగిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. జనరల్గా ఒక గ్రామంలో ఉన్న వైసీపీ ఆ గ్రామంలో ఉన్న టీడీపీ. ఓకే, వెంకటేశ్వర గారు మీ సైడ్ పక్క నుంచి ఏవో వాయిస్లు వస్తున్నాయి, మీరు మాట్లాడండి. వినిపిస్తుందా? చెప్పండి. ఏంటండి ఇంత దారుణంగా చేశారట? అవినాష్ రెడ్డి గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారట, దారుణాలు చేశారట, రిగ్గింగ్లు చేశారట, భయభ్రాంతులకు గురి చేశారట, ఇళ్లలో నుంచి బయటికి రానివ్వలేదట. నిజమా ఇవన్నీ? ముందుగా మీకు అలానే ప్యానల్ ఉన్న పెద్దలందరికి కూడా శుభ సాయంత్రం. అదే మోడరేటర్ గా మీకే ఆశ్చర్యం వేసింది. అది ఇప్పుడు పార్టీ తరపు నేనేం చెప్తాను, ఒక మాట మాట్లాడామంటే, మనం ఒక మాట అన్నామంటే అది నమ్మేటట్టుగా ఉండాలి. నేను అది కోరుకుంటాను. అందులో మనం రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు మరి ఇంకొంచెం బాధ్యతగా ఉండాలి. ఏం మాట్లాడినా ఏం చేసినా. ఒకసారి ప్రతిసారి ఎందుకు గతం అంటారు, చరిత్ర గురించి ఎందుకు చెప్తుంటారు? సరే అయిపోయిందిగా అనేది ఒక మాట మాట్లాడతాం. ఏంటంటే అయిపోయింది, వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తారనేది జనరల్గా వస్తాయి. అది అయిపోయింది కదా, అయిపోయింది దాని గురించి ఎందుకు అంటారు. కానీ అయిపోయిన దాని గురించి కూడా కోడ్ చేస్తాం. అయిపోయింది కూడా ఎందుకు కోడ్ చేస్తాం?